ఇవాళ క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో, ఇది వన్ ఆఫ్ ద హ్యాషింగ్ టెక్నిక్స్ టు రిసాల్వ్ కొలీషన్. సో, మనం ఎప్పుడైతే వాల్యూస్‌ని హాష్ టేబుల్‌లో ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకు కొలీషన్ అనే ప్రాబ్లమ్ అరైజ్ అవ్వచ్చు. సో, దాన్ని ఎలా రిసాల్వ్ చేస్తాము అనేది ఈ హ్యాషింగ్ టెక్నిక్స్. సో, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మనము ఓపెన్ హ్యాషింగ్, సెపరేట్ చైనింగ్ అనేది చూసాము. అండ్ క్లోజ్డ్ హ్యాషింగ్ లో లీనియర్ ప్రాబింగ్ అంటే ఏంటో ప్రీవియస్లీ డిస్కస్ చేసాము. సో ఇవాళ ప్రెసెంట్ క్లాస్ లో క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అంటే ఏంటో చూద్దాము. సో క్వాడ్రాటిక్ ప్రాబింగ్ యొక్క డెఫినిషన్ చూద్దాము. సో ఇన్సర్ట్ KI at first free location from U plus I square modulus M where I equals to 0 to M minus 1. సో ఇదేంటిది అనేది సేపటి తర్వాత అర్థమవుతది. సో ఫస్ట్ అంటే ఈ డెఫినిషన్ ఎందుకు అంటే మనం కొలీషన్ ని సాల్వ్ చేయడానికి క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అనే టెక్నిక్ కి వెళ్తాము. సో ఎప్పుడైతే మనకి కొలీషన్ అరైజ్ అవుతుందో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మన పర్టిక్యులర్ వాల్యూ అనేది ఏ ఇండెక్స్ లో స్టోర్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే నార్మల్ వేగా ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాము. 5, 9, 22, 11, 21, 44, 15, 25. సో ఈ వాల్యూస్ ని ఇప్పుడు ఈ హ్యాష్ టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే ఏ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుందో చూద్దాము. సో ఆల్రెడీ ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ప్రాబింగ్ చూసే కన్నా ముందు ఫస్ట్ హ్యాషింగ్ అంటే ఏంటి, హ్యాష్ ఫంక్షన్స్ అంటే ఏంటి, హ్యాష్ టేబుల్ అంటే ఏంటి, వీటిపైన నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ లీనియర్ ప్రాబింగ్ కూడా తెలిస్తే క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేటివి ఈ హ్యాష్ టేబుల్ లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న మన ఎక్స్ట్రా ఫంక్షన్ వచ్చేసి 2k+1. అండ్ ఇక్కడ మనము హ్యాష్ ఫంక్షన్ డివిజన్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాము. సో ఈ డివిజన్ మెథడ్ ఇది ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద హ్యాష్ ఫంక్షన్ మెథడ్. సో మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దాంట్లో డివిజన్ మెథడ్ అనేది ఫస్ట్ వన్. సో దీని ఫార్ములా వచ్చేసి h ఆఫ్ కీ ఈక్వల్స్ టు కీ మాడ్యులస్ సైజ్. సైజ్ అంటే ఏంటిది అంటే మనం ఇందాక హ్యాష్ టేబుల్ ఏదైతే తీసుకున్నామో దీని సైజ్. సో ఇది ఒక అరేని రిప్రజెంట్ చేస్తుంది. సో దీని ఇండెక్స్ వచ్చేసి 0 నుండి స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు దీని సైజ్ ఎంత అంటున్నాము, 10 అని అంటున్నాము. సో ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, 10 - 1 అంటే 0 to 9. సో అదే మన హ్యాష్ టేబుల్ సైజ్ 0 to 9. సో ఇవన్నీ ఇండెక్సెస్. సో ఈ ఇండెక్సెస్, సో ఈ హ్యాష్ టేబుల్లో మనం తీసుకున్న వాల్యూస్ ఎఫిషియంట్ వేగా ఏ పర్టికులర్ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేస్తాము, ఫస్ట్ మన వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో ఇప్పుడు 5 ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ మనము 5. సో 5 తీసుకొని 5 ఏ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర స్టోర్ అవ్వాలి అనేది పాయింట్. సో ఇక్కడ మనం నార్మల్ గా ఏం చేస్తాము, ప్రీవియస్ క్లాసెస్ లో చూస్తే ఆ 5 ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. దట్ ఈస్ h ఆఫ్ k అంటే h ఆఫ్ 5 ఈక్వల్స్ టు 5 మాడ్యులస్ సైజ్ ఏంటి 10. ఏమవుతుంది 5 అవుతుంది. సో దీని అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 5 అంటే 5 ఇండెక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ 5 ని ఇన్సర్ట్ చేస్తాము. బట్ ఇక్కడ మన క్వశ్చన్ లో పర్టిక్యులర్ గా h ఆఫ్ k అనే ఫంక్షన్ ఇచ్చారు. సో h ఆఫ్ k ఏంటి మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో, దట్ ఈస్ 2k+1 అంటే మనము ఈ డివిజన్ మెథడ్ ఫార్ములాలో డైరెక్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేయకుండా ఫస్ట్ ఈ హ్యాష్ ఫంక్షన్ లో ఇన్సర్ట్ చేసి దాని తర్వాత ఈ డివిజన్ మెథడ్ అనేది అప్లై చేయాలి. అంటే h ఆఫ్ 5 ఈక్వల్స్ టు ఇది 2, k వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో 2k+1 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే ఒక హ్యాష్ ఫంక్షన్ అనేది క్వశ్చన్ లో ఇవ్వలేదు అన్నప్పుడు డైరెక్ట్ మనం ఏదైతే హ్యాష్ ఫంక్షన్ తీసుకున్నామో బై డిఫాల్ట్ గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి పర్టికులర్ ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఇన్ కేస్ క్వశ్చన్ లో హ్యాష్ ఫంక్షన్ ఇస్తే ఆ హ్యాష్ ఫంక్షన్ లో మనం కీ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి దాని తర్వాత మాడ్యులస్ ఆఫ్ 10 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 2 5 10
ప్లస్ 1 మాడ్యులస్ 10 అంటే 11 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 అంటే 1 అనే ఇండెక్స్ లో మనకి 5 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూకి మనము ఇలా క్యాల్కులేట్ చేసి ఏదైతే లాస్ట్ కి అవుట్పుట్ వస్తుందో ఈ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర మన కీ వాల్యూ అనేది స్టోర్ చేయాలి. సో ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి కీ. సో ఏదైతే స్పెసిఫిక్ గా ఒక్కొక్క వాల్యూ తీసుకుంటామో అది వచ్చేసి మన కీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన డివిజన్ మెథడ్ ఏంటి ఇప్పుడు హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు కీ మాడ్యులస్ ఏంటి సైజ్. సో ఈ కే అంటే ఇది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. సో ఇందాక చూసాము. నెక్స్ట్ ప్రాబ్ మీనింగ్ ఏంటిది అంటే సరే ఇప్పుడు ఏదైతే చూస్తామో దాని తర్వాత ప్రాబ్ చూద్దాము. సో ఫస్ట్ కీ చూద్దాము. సో ఫస్ట్ వాల్యూ ఏంటి 5. సో కీ వచ్చేసి 5. సో లొకేషన్. సో ఏ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర స్టోర్ అవ్వాలి అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సేమ్ హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు ఏంటి కే మాడ్యులస్ సైజ్. సో కే అంటే 2 ఆఫ్ కే 5 ప్లస్ 1 మాడ్యులస్ 10. ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇది. సో ఇప్పుడు 2 5s 10 10 ప్లస్ 1 ఏమవుతుంది 11 అవుతుంది. సో 11 మాడ్యులస్ 10 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది. అంటే ఎట్ పర్టికులర్ 1 అనే ఇండెక్స్ లో 5 అనే కీ స్టోర్ అవ్వాలి. సో 1 అనే ఇండెక్స్ దగ్గర ఏది స్టోర్ అవ్వాలి నాకు 5 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. ఓకే ఫైన్. అంటే ప్రాబ్ మీనింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ కీ అనేది ఎన్ని లొకేషన్స్ లో స్టోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు పర్టికులర్ 5 ఎక్కడ ఉంది మనకి 1 అనే లొకేషన్ ఉంది. సో 1 అనే లొకేషన్ లో 5 స్టోర్ అయింది. సో ఓన్లీ 1 ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడ 1. నెక్స్ట్ కి చూద్దాము ఇప్పుడు 9. సో 9 అంటే సేమ్ 2 ఇంటూ 9 ప్లస్ 1 మాడ్యులస్ 10. సో 2 9s 18 18 ప్లస్ 1 19. సో 19 మాడ్యులస్ 10. సో అవుట్పుట్ ఏమవుతుంది మనకి? సో రిమైండర్ తీసుకోవాలి. సో 10 1s 10. సో 9 మిగులుతుంది. సో 9 అనే ఇండెక్స్. సో 9 అనే ఇండెక్స్ దగ్గర 9 అనే కీ స్టోర్ అవ్వాలి. సో 9 అనే ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి? 9 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. ఓకే. సో ప్రాబబిలిటీ ఏంటి దీనిది? 1. సో ప్రోబ్ వచ్చేసి ఓన్లీ 1. సో నెక్స్ట్ 22ని స్టోర్ చేద్దాం. సో 22 అనే కీని స్టోర్ చేయాలి. సో 2 ఇంటూ 22 ప్లస్ 1 మాడ్యులస్ 10. సో 22 ఇంటూ 2 అంటే 44. సో 44 ప్లస్ 1 అంటే 45. సో 45 మాడ్యులస్ 10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి 5 మిగిలిపోతుంది. సో 5 అనే ఇండెక్స్ దగ్గర 22 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. సో 5 అనే లొకేషన్ లో 22 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. సో దీని ప్రాబ్ ఏంటి? ఓన్లీ 1. అంటే ఒకటే లొకేషన్ లో అది స్టోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటి 11. సో 11 అనే కీని స్టోర్ చేయాలి. సో 2 ఇంటూ 11 ప్లస్ 1 మాడ్యులస్ 10. సో 11 2s 22 ప్లస్ 1 23. సో 23 మాడ్యులస్ 10. సో ఏమవుతుంది మనకి 3. అవుట్పుట్ వచ్చేసి 3 అవుతుంది. థర్డ్ ఇండెక్స్ దగ్గర మనము 11 ని స్టోర్ చేయాలి. సో థర్డ్ ఇండెక్స్ దగ్గర 11 అనే కీని స్టోర్ చేస్తున్నాము. అండ్ దాని ప్రాబ్ ఏంటి 1. ఫైన్. సో నెక్స్ట్ వాల్యూని స్టోర్ చేద్దాం. సో 21. సో 21 ని క్యాలిక్యులేట్ చేద్దాము. సో 2 ఇంటూ 21 ప్లస్ 1 మాడ్యులస్ 10. సో 21 2s 42 42 ప్లస్ 1 43. సో 43 మాడ్యులస్ 10 ఏమవుతుంది మనకి 10 4s 40. సో అవుట్పుట్ ఏం మిగిలిపోతుంది 3 మిగులుతుంది. సో ఇప్పుడు 21 అనే కీని కూడా ఎక్కడ స్టోర్ చేయాలి మనము? థర్డ్ ఇండెక్స్ లో స్టోర్ చేయాలి. బట్ థర్డ్ ఇండెక్స్ లో ఆల్రెడీ 11 అనే కీ స్టోర్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కొలీషన్ అనే ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము? క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో మనకి కొలీషన్ ఎప్పుడైతే అరైజ్ అవుతుందో సో ఆ కే వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి?
ఫస్ట్ ఫ్రీ లొకేషన్ ఫ్రమ్ యూ ప్లస్ ఐ స్క్వేర్ మాడ్యులస్ ఎం. అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూస్ ఏదైతే ఇండెక్స్ వస్తుందో అక్కడ మనము స్టోర్ చేయాలి. బట్ ఇక్కడ ఐ వాల్యూ అనేది 0 to m-1 అంటే 0 నుండి మన సైజ్ ఎంత, సైజ్ వచ్చేసి 10. సో 10-1 అంటే 9. అంటే హ్యాష్ టేబుల్ యొక్క ఇండెక్సెస్ అన్ని మనము ఐ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే లొకేషన్ ఫ్రీగా ఉంటుందో దాంట్లో వాల్యూస్ అనేటివి స్టోర్ చేస్తాము. సో ఇక్కడ చూద్దాం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏది ఫ్రీ లొకేషన్ దొరుకుతుంది అని. సో మన ఫార్ములా ఏంటి ఇక్కడ, యూ ప్లస్ ఐ స్క్వేర్ మాడ్యులస్ ఎం. సో ఎం అనేది సమ్ మన సైజ్ అండ్ ఐ వాల్యూ అనేది రేంజెస్ ఫ్రమ్ 0 to ఎంత 9. ఎం వాల్యూ వచ్చేసి ఏంటి మనకి 10. సో ఇప్పుడు యు ఏంటి, యు వచ్చేసి 3. సో 3 ప్లస్ ఐ స్క్వేర్ అంటే 0. ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది, మన ఐ వాల్యూ 0 అవుతుంది. సో 0 స్క్వేర్ మాడ్యులస్ ఎం అంటే ఇక్కడ ఏంటి 3 మాడ్యులస్ 10. సో 3 మాడ్యులస్ 10 అంటే అవుట్పుట్ ఏంటి 3. అంటే 3 అనే ఇండెక్స్ ఫ్రీగా ఉందా అని చూడాలి. సో థర్డ్ ఇండెక్స్ ఫ్రీ లేదు, ఆల్రెడీ 11 అనే ఎలిమెంట్ ఆక్యుపై చేసుకుంది. సో నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వాల్యూ 0 నుండి ఏం అవ్వాలి 1 అవ్వాలి. సేమ్ యూ వాల్యూ 3, నెక్స్ట్ 1 స్క్వేర్ మాడ్యులస్ 10. 3 ప్లస్ 1 4 మాడ్యులస్ 10 ఏమవుతుంది 4 అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ లొకేషన్ చూసి ఇన్ కేస్ ఆ ఫోర్త్ లొకేషన్ అనేది ఫ్రీ ఉంటే అక్కడ స్టోర్ చేయాలి. ఓకే, మనకి 4 అనే ఇండెక్స్ ఫ్రీగా ఉంది. సో ఇక్కడ మనము ఏ కీని స్టోర్ చేయొచ్చు, 21 అనే కీని స్టోర్ చేయొచ్చు. అదే లీనియర్ ప్రాబింగ్ లో ఏం చేసాము, లైక్ ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ ఫ్రీగా ఉంటే ఫోర్త్ ఇండెక్స్ చెక్ చేసాము, నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్ ఫ్రీ ఉంటే ఫిఫ్త్ ఇండెక్స్, అంటే లీనియర్ 1 by 1 గా చూసాము. బట్ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ 21 అనేది స్టోర్ చేయడానికి ఎన్ని ప్రాప్స్ ఉన్నాయి మనకి, ఫస్ట్ వచ్చేసి థర్డ్ ఇండెక్స్ అక్కడ ప్లేస్ లేదు, ఫ్రీగా ఉంది అంటే దేనికి వెళ్తున్నాము 4. అంటే 2 లొకేషన్స్ మనకు ఉన్నాయి 21 స్టోర్ చేయడానికి. సో దీని ప్రాబ్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ 44 ని స్టోర్ చేద్దాము. సో 44 2 44 ప్లస్ 1 మాడ్యులో 10 అంటే 88 ప్లస్ 1 ఏమవుతుంది 89 అవుతుంది. సో 89 మాడ్యులస్ 10 ఈక్వల్స్ టు ఏంటి అవుట్పుట్ 9. సో 9 అనే ఇండెక్స్ దగ్గర 44 ని స్టోర్ చేయాలి. బట్ 9 అనే ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ 9 స్టోర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఏదైతే చేసామో ఇప్పుడు ఏ కీకి చేస్తున్నాము, 44 అనే కీకి పర్ఫామ్ చేస్తున్నాము. సో ఈ 44 కీకి యూ వాల్యూ ఏంటి మనకి 9. సో దీనికి యూ వాల్యూ వచ్చేసి 9. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో యూ అంటే 9 ప్లస్ ఐ వాల్యూస్ వచ్చేసి రేంజెస్ ఫ్రమ్ 0 to 9 అండ్ నెక్స్ట్ ఎం వాల్యూ వచ్చేసి 10. 9 ప్లస్ 0 స్క్వేర్ మాడ్యులస్ 10 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడైతే మనకి కొల్యూషన్ అక్కర్ అవుతుందో సేమ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే లొకేషన్ ఫ్రీగా ఉంటుందో దాంట్లో స్టోర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది 9 మాడ్యులస్ 10 అంటే 9. బట్ ఆల్రెడీ 9th లొకేషన్ ఫ్రీగా లేదు, ఆల్రెడీ డేటా వేరే ఎలిమెంట్ అనేది ఆక్యుపై చేసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు i ఈక్వల్స్ టు 1. సో 9 1 స్క్వేర్ మాడ్యులస్ 10 అంటే 9 ప్లస్ 1 10 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ 0 అనే ఇండెక్స్ చూడాలి. సో 0 అనే ఇండెక్స్ మనకి ఏంటి ఎంటీగా ఉంది. సో ఆ ఎంటీ ప్లేస్ లో మనం ఇప్పుడు 44 ని ఇన్సర్ట్ చేస్తాము. సో దీని ప్రాబ్ ఏంటి, ఎన్ని లొకేషన్స్ లో ఇది స్టోర్ అయ్యొచ్చు 9th అండ్ 0th. సో 2 ప్రాబ్స్ ఉన్నాయి దీనికి. సో నెక్స్ట్ 15 ని ఇన్సర్ట్ చేద్దాము. సో ఇప్పుడు 2 15 ప్లస్ 1 మాడ్యులస్ 10 ఈక్వల్స్ టు 15 ఓకే 2 into 15 కదా
15 2 జా 30. 30 ప్లస్ 1 ఏమవుతుంది మనకి 31 అవుతుంది. సో 31 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో చూస్తే ఆల్రెడీ మళ్ళీ 1 అనే లొకేషన్‌లో 5 అనే డేటా ఇన్సర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ మన కీ వాల్యూ ఏంటి? 15కి చెక్ చేస్తున్నాము. అండ్ దీని యూ వాల్యూ వచ్చేసి ఏంటి? 1 అండ్ ఐ వాల్యూ రేంజెస్ ఫ్రమ్ 0 to 9 అండ్ సైజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము ఫస్ట్ ఫార్ములాలో. యూ వచ్చేసి 1 ప్లస్ 0 స్క్వేర్ మాడ్యులస్ 10 అంటే ఏమవుతుంది? 1 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో 1 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐ వాల్యూ చేంజ్ చేస్తున్నాము. సో 1 ప్లస్ 1 స్క్వేర్ మాడ్యులస్ 10. సో 1 ప్లస్ 1 2 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర చెక్ చేయాలి. సో 2 అనే ఇండెక్స్ మనకి ఏంటి ఇప్పుడు ఎంప్టీగా ఉంది. సో ఈ 2 అనే ఇండెక్స్ లో ఏది స్టోర్ అవ్వాలి? మనకి 15 స్టోర్ అవ్వాలి. సో దీని ప్రాబ్ ఏంటి మనకి? 15 యొక్క ప్రాబ్ 2. సో 2 లొకేషన్స్ లో మనం దీన్ని స్టోర్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మన డేటా ఇన్సర్ట్ చేయాల్సిన డేటా ఏంటి ఇప్పుడు? 25. సో 25ని ఇన్సర్ట్ చేద్దాము. సో 25. సో 2 into 25 plus 1 modulus 10. సో 25 2s are 50. 50 plus 1 51 modulus 10 which is equals to 1. మళ్ళీ మనకి 1 వచ్చింది. బట్ ఆల్రెడీ 1 లో 5 స్టోర్ అయిపోయింది. సో మళ్ళీ ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. సో ఇందాక ఏదైతే చేసామో ఆ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇక్కడ ఏ కీకి ఫైండ్ అవుట్ చేస్తున్నాము? 25 అనే కీకి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ u ఈక్వల్స్ టు 1, ఐ వాల్యూ రేంజెస్ ఫ్రమ్ 0 to 9, m వాల్యూ ఇస్ 10. సో సేమ్ ఫార్ములా u ప్లస్ ఐ స్క్వేర్ మాడ్యులస్ 10. సో ఇక్కడ u అంటే 1, ఐ స్క్వేర్ అనేది ఫస్ట్ 0, 10. సో 1 మాడ్యులస్ 10 ఏమవుతుంది మనకి? 1 అవుతుంది. బట్ ఆల్రెడీ 1 అనే ఇండెక్స్ లో 5 స్టోర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐ వాల్యూ 1. సో 1 ప్లస్ 1 స్క్వేర్ మాడ్యులస్ 10. దట్ ఈస్ 2 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో సెకండ్ ఇండెక్స్ ఫ్రీగా ఉందా చూడాలి. బట్ సెకండ్ ఇండెక్స్ లో కూడా ఆల్రెడీ 15 స్టోర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఐ వాల్యూ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 1 ప్లస్ 2 స్క్వేర్ మాడ్యులస్ 10. 2 2s are 4. 4 plus 1 5. So 5 modulus 10 which is equals to 5. సో ఫిఫ్త్ ఇండెక్స్ చూద్దాము. బట్ ఫిఫ్త్ ఇండెక్స్ లో కూడా 22 స్టోర్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 2 నుండి ఏమవుతుంది? ఇప్పుడు 3 అవుతుంది. సో 3 స్క్వేర్ మాడ్యులస్ 10. సో 3 3s are 9. 9 plus 1 10. సో 10 మాడ్యులస్ 10 ఏమవుతుంది మనకి? 0. సో చూద్దాము 0th ఇండెక్స్ ఉందా? 0th ఇండెక్స్ కూడా ఫిల్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్. సో 9 వరకు చెక్ చేస్తాము. సో 1 ప్లస్ 4 స్క్వేర్ మాడ్యులస్ 10. 4 4s are 16. 16 plus 1 17. సో 17 మాడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7. సో 7th అనే ఇండెక్స్ చూడాలి. సో 7th అనే ఇండెక్స్ మనకి ఏంటి? ఎంప్టీగా ఉంది. సో దీంట్లో మనము 25ని స్టోర్ చేస్తాము. సో ఇక్కడ దీని ప్రాబ్ ఏంటి? 25ని స్టోర్ చేయడానికి ఫస్ట్ 1 చూస్తాము, అది ఫ్రీగా లేదు. మళ్ళీ 2ని చెక్ చేసాము, ఫ్రీగా లేదు. ఇది చెక్ చేసాము, ఫ్రీగా లేదు. ఇది చెక్ చేసాము, ఫ్రీగా లేదు. ఇక్కడ ఎట్ లాస్ట్ స్టోర్ అయింది. అంటే దీని ప్రాబ్ ఏంటి మనకి? 5. 1 2 3 4 5. సో 25 ఒక ప్రాబ్ ఏంటి మనకి? 5. సో ఇలా మనకి ఎప్పుడైతే హ్యాష్ టేబుల్లో వాల్యూస్ ని ఎంటర్ చేస్తామో అప్పుడు కొలీషన్ అకర్ అయినప్పుడు క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అనే ఫార్ములా, ఈ ఫార్ములా అనేది యూజ్ చేసి ఆ కొలీషన్ ప్రాబ్లమ్ ని రిసాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు హ్యాష్ టేబుల్లో వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసాము. సో దీని ఇన్సర్షన్ ఆర్డర్ ఏంటి అంటే వాల్యూస్ ని చూపించండి అవుట్పుట్ లాగా. అంటే ఏమవుతుంది? ఫస్ట్ 0th ఇండెక్స్ లో ఏముంది? 44. ఏం స్టోర్ అయింది? ఫస్ట్ 44, నెక్స్ట్ 5, నెక్స్ట్ 15, నెక్స్ట్ 11, నెక్స్ట్ 21, నెక్స్ట్ 22 అండ్ నెక్స్ట్ డైరెక్ట్ గా 25 రాయొద్దు. బట్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటీ. నెక్స్ట్ 25,
నెక్స్ట్ ఎంప్టీ, నెక్స్ట్ 9. సో, ఇది వచ్చేసి మన అవుట్‌పుట్ అవుతుంది. సో, ఇది వచ్చేసి క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అనే కాన్సెప్ట్. సో, నెక్స్ట్ క్లాస్‌లో డబుల్ హాషింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.